వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. మనం ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ భవన్లోనే అయితే ఉన్నాం. ఇక్కడ మన పక్కన అయితే రియాజ్ గారు అయితే ఉన్నారు, కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్త. ఒకసారి సార్ని అడిగి అసలు బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, ముఖ్యంగా చూసుకుంటే కవిత గారి ప్లాన్ అసలు ఏంటి, కవిత గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా ఏంటి అన్నది మరి దీనికోసం సార్ని అడిగితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ అసలు ఏం జరుగుతుంది సార్ బీఆర్ఎస్ పార్టీలో? మళ్ళీ కవిత గారు రీసెంట్గా ఒక మాట అయితే అన్నారు, 6 ఎమ్మెల్యేలను పట్టుకుని కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటున్నారు. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? వాస్తవంగా కవిత గారికి వారి పార్టీ అధినేత కేసీఆర్ గారికి కేటీఆర్ గారి మధ్య వ్యవహారాలను కూడా ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎట్లాంటి సంబంధం లేదు. అదే నేపథ్యంలో కవిత గారు రాసిన లేఖలో, కవిత గారు మాట్లాడుతున్న వ్యాఖ్యల్లో కొన్ని రాజకీయపరమైన అంశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఆ విషయాలను ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏమంటుందంటే బీఆర్ఎస్కి బీజేపీ మధ్య రాజకీయ ఐక్యత ఉంది, వాళ్ళ మధ్య రాజకీయ ఒప్పందం ఉందని చెప్తున్నాం. ఆ నేపథ్యంలోనే అసెంబ్లీలో బీఆర్ఎస్కి 37% ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఏమైపోయిందంటే కేవలం 17% ఓట్లు వచ్చాయి. మిగతా 20% ఓట్లు బీజేపీకితో కుమ్మక్కై బీఆర్ఎస్ ఓట్ షిఫ్ట్ చేసుకున్నది. కాబట్టి పార్లమెంట్లో బీజేపీ అనుయంగా 8 సీట్లను గెలుచుకుంది తెలంగాణలో. ఇది అంత ముందు నుంచి కూడా జరుగుతున్నది. పార్లమెంట్లో ఏ బిల్లు పెట్టినా కూడా బీఆర్ఎస్ బీజేపీకి బేషరతుగా మద్దతు చెప్పింది. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నది. ఆ ఒప్పందమే ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ని నిర్దేశిస్తుందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం. కవిత గారు రాసిన వ్యాఖ్యలకి, కవిత గారు రాసిన ఉత్తరానికి, కవిత గారు చేసిన వ్యాఖ్యలకి రాజాసింగ్ గారి యొక్క సర్టిఫికేషన్, అంటే ఆయన సర్టిఫై చేశాడు, నిజమే మేము మా పార్టీ నేతలు ప్యాకేజ్ ఇస్తే దేనికైనా సిద్ధమని చెప్పేసి రాజాసింగ్ అన్నారు. అంటే ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు అందరికైనా సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్. కవిత ఏం చెప్పిందో రాజాసింగ్ అదే చెప్పాడు. క్లియర్గా బీజేపీకి బీఆర్ఎస్ మధ్య పొత్తుంది, వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అనే విషయం ధృవీకరిస్తున్నాం కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేమేమనుకుంటున్నాం అంటే, మేము కాంగ్రెస్ పార్టీగా బేసికల్గా వాళ్ళ అంతర్గత వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోం, వాళ్ళ అంతర్గత వ్యవహారం. అదే సందర్భంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న విషయాన్ని మాత్రం ప్రజలు గుర్తించాలని ఈ సందర్భంగా ఎపిసోడ్ సందర్భంగా మేము చెప్తున్నాం. సార్ మరో విషయం అండి, అలాగే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు కవిత గారిని అని కూడా మాటలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగానే కేసీఆర్ గారు ఉండగానే పార్టీ నుంచి కవిత గారిని సస్పెండ్ చేసే అవకాశం ఉన్నదా సార్? అవి జస్ట్ రూమర్స్ అనుకోవచ్చా? ఇప్పుడు తెలంగాణ వ్యూకు నేను ఇచ్చే వ్యూ ఏంటంటే, కవిత గారిని కొనసాగిస్తారా, కవిత గారిని సస్పెండ్ చేస్తారా, తర్వాత కవిత గారు వెళ్ళిపోతారనేది ఆ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం, కవిత గారి వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ దాని మీద వ్యాఖ్యానించేందుకు సిద్ధంగా లేదు. కానీ ఓవరాల్గా కవిత యొక్క ఎపిసోడ్ ఏం కనబడతా ఉందంటే, దాదాపుగా బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది, మేము 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ ప్రజల యొక్క మద్దతు తీసుకొని మేము మళ్ళీ అధికారంలోకి వచ్చాం. వాళ్ళు కనీసం 15 నెలలు కూడా ప్రతిపక్షంలో ఉండేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా లేరు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ యొక్క ప్రయోగం ఫెయిల్ అయిపోయింది, తెలంగాణ పైన విశ్వాసాన్ని కోల్పోయింది. కాబట్టి బీఆర్ఎస్లో ఉండే బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ ఓటర్లు కానీ ఆలోచించుకోవాలి. బీఆర్ఎస్ అనేది ఒక ముగిసిపోయిన కథ. టీఆర్ఎస్ అనేది బేసికల్గా వాళ్ళది దాదాపుగా వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టుకున్న స్టోరీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ఎట్లాంటి అవకాశాలను కూడా వాటిని వినియోగించుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరి కవిత గారు ఇందులో 6 ఎమ్మెల్యేలు నాతో రెడీగా ఉన్నారు, మరి నేను వస్తానని కూడా చెప్తున్నారు. మరి మీరు గేట్స్ ఓపెన్ చేసే అవకాశం ఉందండి? ఇప్పుడు ఒక విషయం చెప్తానంటే, అది ఊహాజనితమైన వ్యాఖ్యల మీద నేను మాట్లాడడానికి సిద్ధంగా లేను. రేపు ఆమె ఆ పార్టీ నుంచి బేసికల్గా బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తుందనేది వేచి చూడాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మాట్లాడే విషయం ఏంటంటే, ఏది ఏమైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ విషయం ఏంటంటే, కవిత అంటే బీఆర్ఎస్ నేత, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉంది కదా, బీఆర్ఎస్ నేతనే కదా, అగ్రనేత కదా, బీఆర్ఎస్ నేత ఆమె. బీజేపీ నుంచి రాజాసింగ్ ఉన్నాడు కదా, ఆయన అగ్రనేతే కదా, ఎమ్మెల్యేనే కదా, ఆయన సీనియర్ ఎమ్మెల్యేనే కదా. వాళ్ళిద్దరి యొక్క వ్యాఖ్యలు, వాళ్ళ ప్రకటనలు మాత్రం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న విషయాన్ని ధృవపరుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన రాజకీయ వ్యూహాన్ని దానికి అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. సరే, ఈ 18 నెలల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను ముఖ్యంగా ఈ 6 గ్యారెంటీలు ఇంకా అమలు చేయట్లేదని ప్రజల నుంచి మెయిన్గా దీన్ని ఎక్కువ ట్రోలింగ్ చేస్తున్నారని, సోషల్ మీడియాని బాగా వాడుకుంటున్నారు నెగిటివ్గా. దీనికోసం మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నెగిటివ్ సోషల్ మీడియా మాకు పట్ల నెగిటివ్గానే చేస్తుంది. అందరూ సోషల్ మీడియా అట్లా ఉండరు. ఇప్పుడు మీరున్నారు, చాలా పాజిటివ్ అంశాల పట్ల బ్యాలెన్స్గా మాట్లాడుతున్నారు. కొన్ని సోషల్ మీడియా సంస్థలు పూర్తిగా బీఆర్ఎస్కు సంబంధించినవి, బీజేపీకి సంబంధించినవి. అట్లాంటి సోషల్ మీడియా అంటే ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. రేపు మా పార్టీకి ప్రజల్లో అనుకూలత ఉందా, వ్యతిరేకత ఉందన్న విషయం ఎక్కడ నిర్ధారణ అవుతుంది? త్వరలోనే మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతున్నాం. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో డెఫినెట్గా మేము విజయదుద్దువి మోగించబోతున్నాం. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీ, అట్లాగే మనకు మున్సిపల్ కార్పొరేషన్స్ అని మేము కైవసం చేసుకోబోతున్నాం. ప్రజలు మాకు అనుకూలంగా ఉన్నారు. మీరు చెప్పినట్టుగా ఈ 6 గ్యారెంటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అమల్లోకి తీసుకొచ్చాం మేము. అందులో
అక్కడక్కడ ల్యాబ్స్ ఉంటే ఉండొచ్చు, వాటి సరి చేసుకుంటాం మేము. ఇక్కడ పునాదులు గట్టిగా పడ్డప్పుడు ఆ గట్టి పునాదుల మీద ఎంత పెద్ద బిల్డింగ్ అయినా మేము కట్టుకోగలుగుతాం కదా. కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్మకం మాకున్నది. డెఫినెట్గా మేము ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొట్టాం. మేము గతంలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులను కాంగ్రెస్ పార్టీ 10 నెలల్లో చేసిన విషయాన్ని మాత్రం గర్వంగా చెప్తాం. సార్ మరో విషయం అండి, కార్యకర్తలకి ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకి నిజాయితీగా పనులు అవ్వట్లేదు, ముఖ్యంగా వాళ్ళని ఎవరు కూడా పట్టించుకుంటలేదు, కష్టపడ్డ వాళ్ళకి కానీ కూడా గుర్తిస్తలేదని కూడా బయట మాటలైతే వినిపిస్తున్నాయి. దీనికి మీరు ఇచ్చే సమాధానం? అంటే సహజంగా కార్యకర్తలను ఆదుకోవాల్సిన బాధ్యత పార్టీకి ఉంటుంది. పార్టీ ఆ దిశగా ఉంది. త్వరలోనే ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్ట్ అన్నిటి కూడా మేము ఫిలప్ చేయబోతున్నాం. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ స్టార్ట్ కాగానే కాంగ్రెస్ పార్టీ అనేక మంది కార్యకర్తలు వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలుకుంటే సర్పంచ్, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరుతుందో, కార్యకర్తలు ఎవరుతుందో అందరూ కూడా రాజకీయ అవకాశాలు బేసికల్గా ఏవైతున్నాయో అవి మేము పార్టీ కల్పిస్తాం. అదే రకంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులు, డైరెక్టర్ పోస్టులు ఏమన్నా కూడా నింపడానికి సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్గా కార్యకర్తల యొక్క అభిష్టానికి లోబడే పార్టీ పనిచేస్తుంది. కార్యకర్తల గౌరవానికి లోబడే పార్టీ పనిచేస్తుంది. సరే, అలాగే అండి, రీసెంట్గా కేటీఆర్ గారు కొన్ని మాటలైతే అన్నారు. రానున్న ఒక 6-5 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు పదవికి పోతుంది, మరొకరు సీఎం అవుతున్నారు కాంగ్రెస్లో, 2 సంవత్సరాలకు ఒకరు చొప్పున పంచుకున్నారు ఈ పదవిని కూడా మాట్లాడుతున్నారు. అదే దీని మీద మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు కేటీఆర్ గారు నెల మీద ఉన్నారో ఆకాశంలో ఆయనకే తెలియదు. పదవిపై పాపం ఆగమాగం తిరుగుతున్న వ్యక్తి ఆయన వ్యాఖ్యలకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఆయన ఇంకా కూడా నేను గతంలో మంత్రిలాగానే అనుకుంటున్నాను. ఆయన పదవి పోయింది, ప్రతిపక్షంలో పార్టీ అగమ్య గోచరం ఉంది. మొట్టమొదటిసారిగా ఇల్లు సర్దుకోమని ఆయన ఇల్లు చదువుకున్న తర్వాత మిగతా వాళ్ళ మీద కామెంట్ చేస్తే దానికి విలువ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ప్రజలు మెచ్చిన నాయకుడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి రథసారథి రేవంత్ రెడ్డి గారు మా ప్రియతమ నాయకుడు. మా కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిష్టానం మేరకే నిర్ణయాలు తీసుకుంటుంది. కేటీఆర్ పాపం ఆయన రాజకీయంగా ఆగమైపోయిన వ్యక్తి. కాబట్టి కేటీఆర్ వ్యాఖ్యల మీద మనం మాట్లాడడం అనేది ఆశాస్పదంగా ఉంటుంది. కాబట్టి కేటీఆర్ మొట్టమొదటిసారిగా నీ ఇల్లు చక్క తీసుకో, నీ మంచి మీ చెల్లె చెప్పింది కదా, నీ ఇల్లు చక్కదిద్దుకో, మీ చెల్లె చెప్పింది కదా, కొంచెం మీ ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడితే దానికి అర్థం ఉంటుందని. కవిత గారు ఇన్ని కామెంట్స్ చేసినా సరే అక్కడ ఉన్న కేటీఆర్ గారు అవ్వచ్చు, కేసీఆర్ గారు అవ్వచ్చు, ముఖ్యంగా మీడియా ముందుకు వచ్చి కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదండి. అసలు ఎందుకని ఇది ఇంకా తెలిసి తెలియనట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు? ఈ ప్రశ్నలు వాళ్ళని అడిగితే బాగుంటుందేమో. ఇప్పుడు జనరల్గా ఇంట్లో ఎప్పుడైనా గొడవ అయినప్పుడు ఇంటి పెద్ద ఏం చేస్తాడు, ఆయన అందరిని కూర్చోబెట్టి మాట్లాడతాడు. కానీ కేసీఆర్ గారు తలుపులన్నీ పెట్టుకొని నేను ఎవరితో మాట్లాడాలని లోపల కూర్చున్నాడు. ఒక పార్టీ అధినేత అట్లా వ్యవహరించొద్దు. అంటే అతని వ్యవహార శైలి, అతను ఎంత డిక్టేటరు, అట్లాగే ఆ పార్టీ ఎంత అగమ్యగోచరంగా ఉందని ఇండికేషన్. కాబట్టి బీఆర్ఎస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పార్టీ. అంతో ఇంత ఎవరికైనా ఆశలున్నా కూడా ఇప్పుడు వ్యవహారంతో ఆశలు కూడా కూడగొట్టుకున్న పార్టీ. దాని గురించి ఇంతకన్నా ఎక్కువ చర్చించడం విలీనం చేస్తారంటారంటే బీజేపీలో కాంగ్రెస్ పార్టీ అది ఆ పార్టీకి సంబంధించిన వైఖరి. దాని మీద మేము వ్యాఖ్యానించాలి సిద్ధంగా. ఈ లేఖ వెనకాల కూడా కాంగ్రెస్ నేతలు చెయ్యున్నట్టు కూడా మాటలైతే వినిపిస్తున్నాయి. దీనికి మీరు ఇచ్చే సమాధానం? వాళ్ళు అమాయకంగా ఆలోచిస్తూ ఉన్నారు. దానికి మాకు ఎందుకు ఉంటుందంటే అది వాళ్ళ పార్టీకి సంబంధించి అంతర్గత వ్యవహారం, మాకు సంబంధం విషయం కదా. ఇక్కడ ఈరోజు వాళ్ళ దగ్గర సమాధానం లేక ఆ సమాధానం కోసం మా వైపు వేలెత్తి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోదు. మా ఐడియాలో చెప్పుకుంటాం, మేము మా సిద్ధాంతాలు చెప్తాం, ఆ సిద్ధాంతం ప్రకారం ముందుకు పోతాం, అంతే. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, కాంగ్రెస్ కార్యకర్త రియాజ్ గారు అయితే ఒక విషయం అయితే చెప్పారు సూటిగా. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఏదైతే ఇష్యూ జరుగుతుందో వీటికి మాత్రం అంతర్గతంగా కానీ ఏ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరూ ఎటువంటి చేయ కూడా పెట్టదు. ఇప్పుడు వాళ్ళ ఇష్యూస్ కూడా కావాలని చేస్తున్నారని కూడా రియాజ్ గారి మాటలోనైతే మనకైతే తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.